నియామక సంస్థ ఐఎంజీకి 850 ఎకరాల అత్యంత ఖరీదైనటువంటి భూమి, దాదాపు 8,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం నామమాత్రపు ధరకు ఎకరాకు 50,000 చొప్పున కట్టబెట్టినటువంటి వైనం మీద సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉన్నదేనని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు నెరుపుతూ ఈ ఐఎంజీ కుంభకోణం మీద ఏ విధమైనటువంటి విచారణ చేయనీయకుండా చేయటం కోసమనే ప్రభుత్వంతో అడుగడుగున ఒత్తాసు పలుకుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడు అన్నటువంటి విషయం నగ్న సత్యం. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ విప్ గా ఉన్నప్పుడు ఇదే ఐఎంజీ సంస్థలకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని పట్టుబట్టి ఈ రోజున తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ విషయాన్ని ప్రస్తావించటమే లేదు అంటే ఈ ఇద్దరి యొక్క అక్రమ సంబంధం నగ్నంగా ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. చంద్రబాబు, నీకు సిగ్గు ఎగ్గు ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం అనేదే ఉంటే, నీవు సచ్చీలుడు అయితే, నిజాయితీ పరుడు అయితే ఈ రోజున నీవు కేటాయించినటువంటి ఐఎంజీ భూ భాగోగం మీద నీవే ముందుకు వచ్చి విచారణకు సిద్ధం కామని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఎంజీలకు సంబంధించి సిబిఐ విచారణ చేయించమని ఆదేశిస్తే ఆనాడు ఇప్పుడున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణే సిబ్బంది లేరు మాకు అని విచారణను వాయిదా వేయించినటువంటి విషయం వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భాన గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా అడుగడుగున కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ మిలాఖత్ రాజకీయాలు నెరుపుతూ తాను సచ్చీలుడైనటువంటి ఆలోచనలు చొప్పిస్తూ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు తీసుకుంటున్నటువంటి వైనాన్ని నిరసిస్తూ ఈ ఐఎంజీ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగు చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అదే వెలుగులోకి వస్తే ఈ చంద్రబాబు యొక్క దురాగతాలు, ఈ చంద్రబాబు యొక్క అవినీతి పర్వం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తేట తెల్లమైపోతుంది. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, వెంటనే దీని మీద ఒక హౌస్ కమిటీ అన్నా వేయాలి, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దాని మీద ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది.